చూస్తే భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం వైభవంగా సాగుతోంది. వేలాదిగా గణనాయకునికి విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. నవరాత్రుల్లో గణనాథునికి విశేష పూజలు చేసిన భక్తులు అంతే భక్తి శ్రద్ధలతో వినాయకుడిని గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. బ్యాండ్ బాజా, డీజే చప్పుళ్ల నడుమ గణనాథుడి శోభాయాత్ర విశేషంగా కొనసాగుతుంది. నిమజ్జన కోలాహలంతో హుసేన్ సాగర్ పరిసరాలు సందడిగా మారాయి. యువత, చిన్న పెద్ద అందరూ కూడా గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం వైభవంగా సాగుతుంది. వేలాదిగా గణనాయకుని విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుతున్నాయి. ప్రస్తుతం క్రేన్ నెంబర్ 4 వద్ద పరిస్థితి ఎలా ఉంది అన్నది మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్, చెప్పండి, ప్రస్తుతం ఎన్ని వినాయకులు నిమజ్జనం అయ్యాయి ఖైరతాబాద్ గణేష్ తర్వాత? థ్యాంక్ యూ యామిని. నగర వ్యాప్తంగా 1,00,000 వినాయక విగ్రహాలను ప్రతిష్ఠిస్తే ప్రస్తుతం 60,000 వినాయకుల నిమజ్జనం పూర్తయింది. మరొక 40,000 వినాయకుల నిమజ్జనం పూర్తి కావాల్సిందని పోలీస్ అధికారులు చెప్పారు. ఇంకా కాసేపటి క్రితమే ఒక ప్రత్యేకమైన హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేశారు అధికారులు. అదేవిధంగా మంత్రులు ఏరియల్ సర్వే చేసి ఎక్కడ ఏ విధమైన సిచ్యువేషన్స్ ఉన్నాయనే విషయాన్ని మానిటరింగ్ చేశారు. ఇక పోలీసులు కూడా వివిధ శాఖలతోని సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణను ఏ విధంగా చేయాలనే అంశానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పోలీసు శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో చర్చించి ఎక్కడ ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా, ట్రాఫిక్ ఎక్కడ స్టక్ కాకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు నగరంలో ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు అయితే తలెత్తలేవని చెప్పుకోవచ్చు. ఇక నిమజ్జనానికి వస్తున్నటువంటి వినాయకులకు సంబంధించి ఏ వినాయకుడు ఏ క్రేన్ దగ్గర నిమజ్జనం కావాలనే అంశానికి సంబంధించి మండప నిర్వాహకులకు ముందుగానే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా, ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ప్రశాంతంగా నిమజ్జనం కొనసాగుతూ ఉంది. ఇక మధ్యాహ్నం ఖైరతాబాద్ గణేష్, అదేవిధంగా సాయంత్రం బాలాపూర్ గణేష్ నిమజ్జనం అయ్యారు. ఇక మిగతా వినాయకులు కూడా ఒక్కొక్కటిగా ట్యాంక్ బండ్ వైపుకి వస్తుంది. ఇటు ఎన్టీఆర్ మార్గ్, అదేవిధంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో చాలామంది భక్తులతోని ఇక్కడ కిక్కించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక పోలీసులు కూడా ఎక్కడ ఇబ్బందులు కలగకుండా, ముఖ్యంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంటున్నారు. ఎక్కడ రోడ్డు పైన చెత్త ఉన్నా దాన్ని వెంటనే తీసివేసి పక్కకు వేస్తున్నారు. ఇక డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ ఇబ్బందులు కలగకుండా, ఎవరికి ఇబ్బందులు కలగకుండా వాళ్ళంతా పరిస్థితిని చూస్తూ ఉన్నారు. మరోవైపు ట్యాంక్ బండ్ దగ్గరికి సాయంత్రం నుంచి జనాలు ఎక్కువగా వస్తున్నారు. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి మందకోడిగా ఉన్నటువంటి జనం సాయంత్రం కాగానే ఎక్కువగా వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చిన్న పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ఇన్ని రోజులు గణేష్కి పూజలు నిర్వహించి ఈరోజు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇక్కడికి తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలామంది డాన్సులు చేసుకుంటూ, నృత్యాలు చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ వాళ్ళ సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. ఇక ట్యాంక్ బండ్ పైకి డీజేలను అలో చేయొద్దు అని పోలీసు అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నారు. దానివల్ల ఇక్కడ డిస్టర్బ్గా ఉండడంతో పాటు చాలామంది డీజేలు ఉంటే అక్కడనే ఆగి ఎక్కువసేపు డ్యాన్స్ చేయడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అలాంటి ఇబ్బందులకు తలెత్తకుండా ఇక్కడ డీజేలకు పర్మిషన్ ఇవ్వకుండా చూసుకున్నారు. ఇది కూడా ఒక గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు గతంలో కంటే ఈ సంవత్సరం. ఇక గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రతిదీ క్షుణ్ణంగా మానిటరింగ్ చేసుకుంటూ ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఇటు పోలీస్ శాఖ, అదేవిధంగా విద్యుత్కు సంబంధించినటువంటి అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు, ఎక్కడ ట్రాఫిక్కి సంబంధించిన అంతరాయం లేకుండా పాస్ అవుతున్నటువంటి వినాయక వాహనాలను మనం చూడొచ్చు. ఇక దాంతోపాటు ట్యాంక్ బండ్ పైన ఈరోజు
ఫుల్ మూన్ ఉంది, దాన్ని కూడా చాలామంది చూసి ఎంజాయ్ చేస్తున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా గణపతి ఇటు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం అయినప్పటికీ ఇప్పటికీ పూర్తిగా డిప్ అయిపోయిన ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి చాలామంది ఇక్కడికి వచ్చి చూసుకొని వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అన్ని శాఖల సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దీన్ని నిర్వహించాలి నిమజ్జనాన్ని అని ప్రభుత్వం ఒక ఛాలెంజింగ్గా తీసుకుంది. ఆ ఛాలెంజ్లో ప్రభుత్వం 100% సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. గతంలో ఇక్కడ క్రేన్ల దగ్గర ప్రస్తుతం మనం క్రేన్ నెంబర్ 4 దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎప్పుడు ట్రాఫిక్ ఉండేది, వాహనాలు మూవ్ కావడానికి ఇబ్బందులు తలెత్తేవి, దాంతోపాటు పాదాచారులు కూడా నడవడానికి ఒకరినొకరు తోసుకునేటువంటి సిచ్యువేషన్ ఉండేది. కానీ ఈసారి మాత్రం అలాంటి సిచ్యువేషన్ లేకుండా సాఫీగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక మండపాల నిర్వాహకులతోని ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ చివరి రోజు నిమజ్జనం చేయాలని చూడకుండా దానికంటే ముందే నిమజ్జనం చేయాలని వాళ్లకు విజ్ఞప్తి చేశారు. దాంట్లో భాగంగా సండే రోజు చాలా మంది వినాయక నిమజ్జనం చేసినట్టు అధికారులు చెప్తా ఉన్నారు. ఇక మిగతా వినాయకులు కూడా ఒక్కొక్కటిగా ఇటు చార్మినార్, అఫ్జల్గంజ్, అసెంబ్లీ మీదుగా ట్యాంక్ బండ్ వైపు వస్తున్నాయి. ట్యాంక్ బండ్ వద్ద వాళ్లకు ఈ వస్తున్నటువంటి వినాయకులకు వాళ్ళు ఏ క్రేన్ దగ్గర ఆగాలి, ఏ క్రేన్ దగ్గర వాళ్ళ నిమజ్జనం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి అధికారులు వాళ్లకు స్పష్టంగా సూచించినటువంటి నేపథ్యంలో నేరుగా వాళ్లకు కేటాయించినటువంటి క్రేన్ నెంబర్ దగ్గర ఆగుతున్నారు. నిమిషాల్లోనే అక్కడ నిమజ్జనం కూడా జరిగిపోతుంది. ఇటు క్రేన్ డ్రైవర్లకు సంబంధించి కూడా ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రాంతాన్ని పరిశీలించి సమీక్ష నిర్వహించారు. క్రేన్ డ్రైవర్లు అలసిపోకుండా షిఫ్టుల వైజ్ వాళ్లకు డ్యూటీలు వేయాలని సూచించారు. పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా షిఫ్ట్ వైజ్గా వాళ్ళకు డ్యూటీలు వేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది, అలసిపోకుండా ఉంటుంది, వాళ్ళు యాక్టివ్గా పనిచేస్తారని రేవంత్ రెడ్డి ఒక ఇన్స్ట్రక్షన్ పాస్ చేశారు. దాంట్లో భాగంగానే మొదటి షిఫ్ట్లో 25,000 మందిని, సెకండ్ షిఫ్ట్లో 25,000 మందిని పోలీస్ సిబ్బందిని పనిలోకి పంపానని నగర సిపి చెప్పారు. ఇక జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది, మరోవైపు విద్యుత్కి సంబంధించినటువంటి సిబ్బంది విషయంలో కూడా అలాంటి జాగ్రత్తలే తీసుకున్నారు. ప్రస్తుతం క్రేన్ నెంబర్ 4 దగ్గర ఒక వినాయకుడు వచ్చాడు. వచ్చినటువంటి వినాయకుడిని జస్ట్ నిమిషాల్లోనే క్రేన్లోకి తీసుకువెళ్ళి నిమజ్జనం చేస్తున్నారు. గతంలో ఒక్కొక్క క్రేన్ వద్ద చాలామంది వినాయకులు వెయిట్ చేసే పరిస్థితి ఉండేది. దానికి చెక్ పెట్టేందుకు ఈసారి ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఏ క్రేన్ దగ్గర కూడా ట్రాఫిక్ లేకుండా లేదంటే వెయిట్ చేసే పరిస్థితి లేకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దాంట్లో భాగంగానే నిమజ్జనం కొనసాగుతుంది. ఇంకా రావాల్సినటువంటి విగ్రహాలు వేల సంఖ్యలో ఉన్నాయి. ఈరోజు రాత్రి వరకు నిమజ్జనం పూర్తి కావాలని అధికారులు భావిస్తూ ఉన్నారు. కాకపోతే రేపు సాయంత్రం వరకు వినాయక నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది. రేపు వర్కింగ్ డే కాబట్టి ఈరోజు రాత్రే వినాయక నిమజ్జనం కంప్లీట్ కావాలని అధికారులు కసరత్తు చేస్తూ ఉన్నారు. కానీ ప్రస్తుతం అయితే వినాయకుల నిమజ్జనం 1,00,000 విగ్రహాలు ఉన్నటువంటి దగ్గర ఇప్పటి వరకు ఒక 60,000 విగ్రహాల నిమజ్జనం అయ్యాయి. మరొక 40,000 విగ్రహాల నిమజ్జనం కావాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో అవి మెల్లిమెల్లిగా ట్యాంక్ బండ్కు చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇది రేపటి వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని అయితే మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు, అన్ని చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ, వాళ్ళకు భోజన సదుపాయం కల్పించే విషయంలో కొంతమంది వాలంటీర్స్ ముందరకు వచ్చారు. వాళ్ళ సహకారంతో భోజన ఏర్పాట్లు, మంచినీటి సౌకర్యానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది. గతంలో ఉన్నటువంటి దానికంటే భిన్నంగా ఈసారి నిమజ్జనం జరుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యనైతే తాజాగా వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని అధిగమించిందని చెప్పుకోవచ్చు. గతంలో లాగా ట్రాఫిక్ ఎక్కడా లేదు. కేవలం ఇక్కడ క్రేన్ల దగ్గరనే కాకుండా నగర వ్యాప్తంగా ట్రాఫిక్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇచ్చారు. ఆంక్షలు ఎక్కడ ఉంటాయి, ఆంక్షలు ఏ విధంగా ఉంటాయి, ఎక్కడి వాళ్ళు ఎటువైపు టర్న్ తీసుకోవాలి, వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రజలకు ముందుగానే చెప్పినటువంటి నేపథ్యంలో ఎక్కడ ట్రాఫిక్ సమస్యలు లేవు. గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి అయితే ఈ ట్రాఫిక్ సమస్యకైతే చెక్ పెట్టిందనే
చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు మా గణనాథులు ఒక్కొక్కటిగా తరలి వస్తున్నాయి. వాళ్లకు సూచించినటువంటి క్రేన్ దగ్గరికి వస్తున్నాయి. ఆ క్రేన్ దగ్గర వాళ్ళు చివరిసారిగా నృత్యాలు వేసి వాళ్ళకు సంబంధించినటువంటి గణపతిని క్రేన్కి ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇటు పోలీస్ సిబ్బంది కానీ ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది కానీ ఎక్కడికక్కడ భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ప్రశాంతంగా నిమజ్జనం నగర వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతుంది. మరొక 5-6 గంటల పాటు ఈ ఫ్లో ఈ విధంగానే వచ్చే అవకాశం ఉంది. మిగతా ఏమన్నా చేరుకోవాల్సి ఉంటే రేపు ఉదయం పూట చేరుకునే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. యామిని.